ఒక్కసారి ఏం నడుస్తుంది ఎట్ట సంగతి గజ్వేల్లో నిజంగా జనాలు ఏమనుకుంటుర్రు అనేది మనం ఇప్పుడు లైవ్లకు ఒక పిల్లగాని తీసుకుందాం ఏమంటాడో చూద్దాం. అన్నగారు ఓ పిల్లగా అన్నగారు శనార్థి అన్నగారు శనార్థి శనార్థి ఏం సంగతి మరి పెద్ద మనిషి నువ్వు లైవ్లో ఉన్నావు ఓ పిల్లగా లైవ్లో ఉన్నావు. ఏం లేదు మీ ఊరు ఎక్కడ మీ కథ ఎక్కడ మీ కార్ఖాన ఎక్కడ ఒక్కసారి నేను ప్రేక్షకులకు చెప్పుకో. ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మాది ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా. ఏం పేరు? నా పేరు బొడు నరసింహ యాదవ్, ప్రస్తుతానికి తాజా మాజీ సర్పంచ్ను. ఇప్పుడు ఏం లేదు పిల్లగా ఒక్క మాట, గజ్వేల్లో ఏదో అందరు పోయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు తాళం వేసిరాట. మరి ఎట్టడే సంగతి, మా ఎమ్మెల్యే కనపడతలేడు, మాకు మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, ఇంకో ఎమ్మెల్యే కావాలి అనేది తారాడుతుర్రాట. అసలు ఏం నడుస్తుంది గజ్వేల్ నియోజకవర్గంలో? గజ్వేల్ నియోజకవర్గమే కాదు, ఇవాళ తెలంగాణ మొత్తంలో కూడా నిజంగా ఇలా కేసీఆర్ తగిన బుద్ధి చెప్తే నిజంగా ఆయన అన్నట్టే ఆయన ఏం చేస్తున్నా అంటే, నేను ఫామ్ హౌస్ లోనే పడుకుంటా అన్నాడు నన్ను ఓడగొడితే. కానీ అదేదో ఎమ్మెల్యే ఓడిపోతే బాగుండు, నిజంగా ఆ ప్రజలకు అక్కడ ఆ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుంది. ఇలా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇలా ప్రజల వైపు ఉండి నిజంగా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజల వైపు ఉంటూ నిజంగా అనుభవం ఉన్న ఒక తెలంగాణ వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు మీరు సీఎం గా ఉండి నీకున్నటువంటి అనుభవాలను ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నువ్వు సలహాలు ఇవ్వట్లేదు, ఎందుకు నువ్వు ప్రజల పక్షాన పోరాటం చేయట్లేదు, ఇలా నువ్వు ఎందుకు నిమ్మలంగా నువ్వు ఇలా తడిపట్ట వేసుకొని నిమ్మలంగా ఫామ్ హౌస్ లో పడుకున్నారు. గజ్వేల్ ప్రజలకు, ఇలా గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి ప్రజలకు కూడా ఇలా వాళ్ళకు మేల్కొని నిన్ననే క్యాంప్ ఆఫీస్ కూడా తాళం వేస్తామని అక్కడికి వెళ్ళడం జరిగింది. అట్లాంటప్పుడు ఆ క్యాంప్ ఆఫీసు ఆయనకు అంత అవసరమా? నిజంగా ఆయన ఫామ్ హౌస్ ఉండాలనుకున్నప్పుడు, ఆయనకు నిజంగా గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు అవసరం లేనప్పుడు, తెలంగాణ ప్రజలు అవసరం లేనప్పుడు ఆ ప్రతిపక్ష హోదా కూడా అవసరమా అని ఇలా గజ్వేల్లో ఉన్నటువంటి ప్రజలు, ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. అంటుర్రా జనాలు, ఊర్లో పడిన జనాలు అంటుర్రా? జనాలు అంటున్నారు. మరి ఆయనే నన్ను ఓడగొడితే పక్కేసుకొని పండుకుంటే బైకాడ ఆయనగా మరి అన్నట్టే చేస్తుండేమో. అదే ఆయన ముందే చెప్పిండు, ఆయన కావాల్సింది అధికారం, ఆయన కావాల్సింది పదవులు, వాళ్ళకి కావాల్సింది ప్రజలు కాదు, ప్రజల సమస్యలు కాదు. ఆయన కావాల్సింది ఎప్పుడు అధికారం కావాలి, వాళ్ళ కుటుంబం ఎప్పుడు ఏ రకంగా ఆ పదవులలో ఉండాలి, ఏ రకంగా అలసలు చేయాలనే ఆలోచన తప్ప ప్రజల వైపు మాత్రం లేడు ఆయన. ప్రతిపక్ష హోదా అనేది చాలా కీలకమైన హోదా, చాలా అంటే చాలా, ప్రతిదీ 24 గంటలు ప్రజల గురించి పనిచేసే ఒక మంచి హోదా అది. అట్లాంటి హోదాను పక్కన పెట్టి నిజంగా ఆయన ఫామ్ హౌస్ లో పండుకున్నట్టే ఆయన అన్నమాట నిజమే కదా, ఆయన అన్నమాట నెరవేర్చుకుంటున్నాడు కదా. ప్రజలు ఏమైతే ఏంది, ప్రజలు మల్లన సాగర్ కొట్టుకోపోతున్నారా, మీరు గంగలు కొట్టుకోపోతున్నారా, ఆయనకు అవసరం లేదు. మరి ఇప్పుడు మల్లన సాగర్లో ముంపు బాధితులు ఎంతమంది, 14 ఊర్లా ఏమో అన్నారు. మరి ఆనాడు వీళ్ళకు న్యాయం జరగలేదా? ఆ ముంపు బాధితులకు మళ్ళా వాళ్ళు ఏదో దీన్ని మొత్తం పక్కేసి పడబెట్టిరు, మాకు న్యాయం జరగలేదు, ఇండ్లకు ఇళ్ళు అన్నారు, భూములకు భూములు అన్నారు, అదే ఇదని మరి పుకారాలు వేస్తుంది. నిజమేనా? కొంతమందికి అని ఇచ్చిరా ఉత్తదేనా? ఆ మాటలు కూడా వాస్తవం. చాలా మంది కుటుంబాలకు, కొంతమందికి ఫ్లాట్లు రాలేదు, కొంతమందికి రిజిస్ట్రేషన్ కాలేదు, కొంతమందికి ఇంకా కొద్ది మందికి ప్యాకేజీ కూడా అందలేదు. పాపం హస్త వ్యవస్థగా వాళ్ళ జీవితమే గందరగోళంగా కుక్కలు దింపిన ఇస్తారి మాదిరిగా నిజంగా చాలా హస్తభిన్నంగా ఉన్నది. మరి ఎట్లా మరి ఈ రోజుకు ఇవాళ నేను అదే చెప్తున్నాను, గత ప్రభుత్వంలో ఆయనకు తలకెక్కిన పొగరుతో నిజంగా చెప్పాలంటే ఆయన నాకెవరు అని మాట్లాడినటువంటి మాటలు ఇలా ఆ రోజు మా సర్పంచ్ అరికోస పెట్టిండు. ఇలా ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇచ్చి ఇలా ప్రభుత్వం పోయే ఒక 20 నెలల ముందు నుంచి ఎలాంటి డబ్బులు జీపులకు విడుదల చేయకుండా అలా చెక్కులను కూడా ఫ్రీజింగ్ పెట్టి ఇలా వాళ్ళ ఉసురు కలకల దాకింది. ఇలా ప్రాజెక్టులో పోయినటువంటి కుటుంబాల ఉసురు, ఇలా తెలంగాణ ఉన్నటువంటి సర్పంచ్ల ఉసురు తాకి ఇలా నిజంగా ఆయన ఫామ్ హౌస్ కి పరిమితమైండు. తాత ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కోళ్ళాగలు అంటే నోరు తెరిస్తే
ప్రాజెక్టులలో నీళ్లు నింపుతలేరు, రైతులకు ఇచ్చిపెడతలేరు, రైతులకు ఉసురు పంచుకుంటారు అని ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళాగలే లేఖలు కొడుతున్నాయి. కానీ ముఖ్యంగా ఇప్పుడు కేటీ రాములు హరీష్ రావు జబ్బలు దరుచుకుంటున్నారు. ఓ రైతులని కలవరిస్తున్నారు, నిద్రలో కూడా లేచి కలవరిస్తున్నారు అటు తెలంగాణ రైతులని. మరి ఇప్పుడు ఈ పాపము మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళదంటవా లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళదంటవా? నాకు మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు 1/2 కిలోమీటర్ దూరమే ఉంటా. నా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి నా దుబ్బాక నియోజకవర్గం, ఇది దుబ్బాక నియోజకవర్గంలో ఉంది. సుమారుగా 13 ఊర్లు పోయినాయి, 6 గ్రామ పంచాయతీలు పోయినాయి. అయినా ఇక్కడ దుబ్బాకలో ఒక ఎల్లారెడ్డిపేట గ్రామానికి తప్ప ఇక్కడ దుబ్బాకలో ఎలాంటి చెరువులు ఇంతవరకు నిండలేదు. కానీ చిన్నదొర కేటీఆర్ గారు సిరిసిల్ల తీసుకుపోయాడు. అమ్మో ఇంకో పైసల మంత్రి అప్పటి పైసల మంత్రి సిద్దిపేట ప్రాంతాన్ని తీసుకెళ్ళిండు. కానీ ఇది మీరు వాస్తవమా కాదా? మీరు ఒక్కసారి వచ్చి మీరు ఇక్కడ ఉండే ప్రజలను మీరు అడగండి. ఒక్కసారి మీరు టీవీ ద్వారా కూడా అందరికి తెలియాలి. దుబ్బాక చిన్న చూపు 13 ఊర్లు కోల్పోయి 6 గ్రామ పంచాయతీలు కోల్పోయి ఇలా అల్లకల్లోలంగా ఉన్నటువంటి ప్రజలను అస్తవ్యస్తంగా చెల్లా చెదురుగా చేసి ఇలా ఇక్కడ ఉండే ప్రజలకు కూడా కనీసం ఆయన వాళ్ళు న్యాయం చేయలేకపోయిండు. మరి మల్లన్న సాగర్ మీద ఈ కోయిలాగా ఈ హరీశమయ్య ఎవరికి ముఖ్యమంత్రికి లేఖ రాసిన అని చెప్పుకొస్తుందిగా. మరి ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, అధికారం కోల్పోయిండు. ఆయన పైసల మంత్రి ఉన్నప్పుడు అప్పుడే మా అందరికి మా సర్పంచులను ఆదుకొని ఉంటే ఎంత బాగుండు. ఇవాళ ఆయనకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం మాట్లాడాలి, మళ్ళీ రేపు మాకు ఏ రకంగా అయితే మరి మాకు రేపు సీఎం సీటు రాగలుగుతుంది, వీలైతే ఒకవేళ పెద్దతోల తర్వాత నేను ఎక్కాలా ఎట్లా అనే ఆలోచనతోని ఆయన లేఖలు రాస్తూ ఉంటాడు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పిండు, నాకు దుబ్బాకలో 2020లో జరిగినటువంటి ఉప ఎలక్షన్ లో కూడా నాకు గజ్వేల్ నాకు దుబ్బాక ఒక కన్ను, సిద్దిపేట ఒక కన్ను అన్నాడు. అది మాటలుగా పరిమితం. ఇప్పుడు నుంచి పప్పు కారుస్తుండు అది. మరి ఇంకా తాత మరి ఎట్లా మరి కేసీరావు ఇటునే మరి బాయికాడినే పండుకుంటే మరి రేపు గజ్వేల్ జనాలు మరి ఇంకేం చేయగలుగుతారు? ఇంకేమైనా గుసగుస నడుస్తుందా? ఏం లేదు, శాశ్వతంగానే ఫామ్ హౌస్కే పరిమితం చేద్దాం అనుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఆ భవనం ఎందుకు? అక్కడ నాయకులను అక్కడ ప్రజలను పట్టించుకోనప్పుడు, అక్కడ కష్ట సుఖాలు చూడనప్పుడు నిజంగా మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటలేరు కదా. అసలు నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రతిపక్ష నేతగా వెళ్ళి నువ్వు గజ్వేలను లేకపోతే ఇంకెక్కడనో ప్రజల తరపున మాట్లాడితే కదా అసలు మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడని. అసలు గజ్వేల్ అనేది ఇలా పేరు లేకుండా చేస్తుండు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు రాంగపోంగా నిన్న కోళ్ళేగలు బాగానే కాలు దువ్వి లెంకలు కొట్టినాయట. అది కేసీరావుగా మాత్రం స్పందించకపోతే, మా మాట చెవున పెట్టకపోతే మేము ఆఖరికి ఎర్రబల్లి ఫామ్ హౌస్ కూడా ముట్టడిస్తాము అని ఏదో అన్నారట. మరి ఆ కథ ఏమైనా నడుస్తుందా? ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ప్రజలు తలుచుకుంటే మీకు తెలుసు, మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఎంత ఉపెత్తులో లేపిరో తెలుసు. అట్లాంటిది గడ్డ నా సిద్దిపేట గడ్డ, అట్లాంటిది నా ఉమ్మడి మెదక్ జిల్లా. ఉద్యమాలకి ఒక మంచి పేరున్న జిల్లా. ఇలా ఉద్యమమే ఊపిరిగా ఉన్నటువంటి నా ఉమ్మడి మెదక్ జిల్లాలో నా గజ్వేల్ ప్రాంతంలో ఇంత చైతన్యవంతులుగా ఉంటారు ప్రజలు. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ప్రజలు ఒక్కసారి ఆగ్రహానికి వస్తే సునామీ వస్తుంది. ఆ సునామీలో కేసీఆర్ ఫామ్ అది కూడా కొట్టుకుపోవాల్సిన పరిస్థితి వస్తే కూడా దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అమ్మా అయితే మరి దగ్గరనే ఉందా ఏందా కథ? అట్లే పడుకొని ఉంటే అట్లే అవుతుంది కదా. ప్రతిపక్ష హోదా అనేది ఎంత కీలకమైందో మీకు తెలియదా? మొత్తానికి ప్రతిపక్ష హోదాగా ఇక్కడ సర్కారును నిలదీస్తలేడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేడు, ఇక్కడ ప్రజలకు న్యాయం చేస్తలేడు అనేది ఇదొకటి ఉంది పెంట. మళ్ళీ పోతే గజ్వేల్ నియోజకవర్గ జనాలకు ఆమ్ముకుదారిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి మరి అక్కడ అంటుకోకుండా ఆయన పోయి ముఖం చూపించకుండా ఏ పని చేయకుండా మొత్తం పరాకత్తుగా బైకాన్ని పక్కేసుకొని పండుకుంటున్నాంటావు. అంతే. సరే, ఇక మరి ఈ పిల్లగారి అమ్మాయి గిట్ల ఉంది. మరి రేపు ఇంకా ఏదో చేయబోతారట, ఇంకో ఏమో చేస్తారట. మొత్తానికి కేసీరావయ్య ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి రాకపోతే ఇక ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది అక్కడ ఊర్ల పూట మాత్రం గుసగుస నడుస్తుంది.